సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపురం రైతులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బా పట్టుకుని కేసముద్రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. 60 ఏళ్లుగా సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు కొత్త రెవెన్యూ గ్రామంగా ఏర్పడిన నాటి నుంచి సమస్య ఉందని పేర్కొన్నారు. పలుమార్లు అధికారులు సర్వే నిర్వహించినప్పటికీ కొంతమందికే పట్టాలిస్తూ చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పట్టాలు ఇవ్వకపోవడంతో పథకాలు పొందలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలు అయింది. ఆ సభలో చెప్పిన మాటను మంత్రి మాట, రెవెన్యూ మంత్రి మాటను రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. రేపు మాపు ఇవ్వాలా, రేపు అని సచివాలయం పోయినా, సీసీఎల్ఏ పోయినా కలెక్టర్ గారికి ఇవాళ పెడతా, రేపు ఇస్తా, ఇవాళ ఇస్తా అని మాపు తిరుగుతుండు. 7 ఏళ్ల నుంచి మా రైతులందరూ తిరగని కార్యాలయం లేదు, తిరగని మంత్రి లేడు, తిరగని అధికారుల దగ్గర లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఎంజాయ్మెంట్ నివేదిక మీ దగ్గర ఉంది. రైతులకు అందరికీ రైతు భరోసా వస్తలేదు, పంట అమ్ముకున్న పాస్బుక్ లేదు, రుణమాఫీ వర్తిస్తలేదు, చనిపోయిన రైతుకు రైతు బీమా వస్తలేదు. వెంటనే ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఆ రైతులకు న్యాయం చేయాలి. న్యాయం చేయని ఎడల 2 రోజుల సీసీఎల్ఏ ముట్టడి చేస్తాం, సీసీఎల్ఏ అసెంబ్లీ ముట్టడి చేస్తాం.